రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. నెల్లూరు రాజకీయాల్లో ఒక బ్రాండ్. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత. కానీ ఇప్పుడు అదే నేతపై అనేక ప్రశ్నలు. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి రాజకీయ వైరాగ్యం వచ్చిందా? ప్రస్తుత రాజకీయాలకు ఆయన అడ్జస్ట్ కాలేకపోతున్నారా? ఓ గ్రామంలో 3 ఓట్లు తగ్గాయన్న విషయాన్ని బహిరంగ సభలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఆనం వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి, మేకపాటి వంటి రాజకీయ కుటుంబాలు ఎదుర్కొని తనదైన మార్కును సృష్టించుకున్న కుటుంబం ఆనం కుటుంబం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆనం అనేది కేవలం పేరు కాదు, ఒక బ్రాండ్. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో కూడా నిలిచిన నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచే కీలక పాత్ర పోషించిన ఘనత ఆనం కుటుంబానిదే. ఈరోజు రాజకీయాల్లో ఉన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆనం రాజకీయ బడిలో ఓనమాలు నేర్చుకున్న వారైనది నెల్లూరు రాజకీయ వర్గాల మాట. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సై అంటే సై అంటూ నిలబడ్డ నేతగా ఆనం పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ గత ప్రభుత్వానికి ముచ్చెమట్లు పట్టించిన నేతలు ఆనం ముందుండేవారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మంత్రి అయినప్పటికీ ఆనం తన నియోజకవర్గంలో తరచూ పర్యటన చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆత్మకూరు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం కూడా ఆనం ఖాతాలోకి వెళ్తుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ కాలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆత్మకూరు అంటే ఆనం అనేలా భవిష్యత్తును ఊహించుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా కేవలం 6,000 ఓట్లు మాత్రమే రావడంతో ఆనం తీవ్రంగా నిరాశకు గురయ్యారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఆత్మకూరుపై ఆయనలో ఓ అసంతృప్తి మొదలైందన్నది టాక్. 2019 ఎన్నికల్లో మొదట వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించిన ఆనం అధిష్టానం సూచనతో చివరకు ఆత్మకూరుకు యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి బలమైన పట్టు ఉంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన మరణానంతరం ఉప ఎన్నికల్లో విక్రమరెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఆనం, విక్రమరెడ్డి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. చివరకు 7,576 ఓట్ల మెజార్టీతో ఆనం గెలుపొందారు. అయినా ఆనం పూర్తిగా సంతృప్తిగా లేరన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో జరిగిన సభలో ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ గ్రామంలో నాకు 3 ఓట్లు తక్కువ ఎందుకు వచ్చాయి? డబ్బు, మత్తు పానీయాలు, కులం, మతం ప్రభావమా? కులం అయితే నేను రెడ్డేగా, మరి నాకు ఎందుకు ఓట్లు తగ్గాయంటూ గ్రామస్తులను బహిరంగంగా ప్రశ్నించారు మంత్రి ఆనం. ఈ వ్యాఖ్యలు అక్కడున్న నేతలతో పాటు గ్రామస్తులను కూడా ఇబ్బందికి గురిచేశాయని సమాచారం. ఎన్నికలు ముగిసి దాదాపు 2 ఏళ్లు అవుతున్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పార్టీకి నష్టం కలిగించవచ్చన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోందట. ఇప్పటికే సీఎం చంద్రబాబు కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారన్న ఓపెన్ టాక్ నడుస్తోంది. వైసీపీ ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారన్న భావన ఉందట. ఇలాంటి సమయంలో సీనియర్ మంత్రి అయిన ఆనం చేసిన వ్యాఖ్యలు పార్టీకి కొత్త సమస్యలు తెస్తున్నాయన్న అభిప్రాయం అధిష్టానంలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో తన కుమార్తెను ఎమ్మెల్యేగా రంగంలోకి దించాలన్న ఆలోచనలో ఆనం ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ముందుగానే ఆత్మకూరులో లైన్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కానీ వయసు, రాజకీయ అనుభవం, వైరాగ్యం ఇవన్నీ కలిసి ఆనం చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయన్నది సొంత పార్టీ నేతల మాట. చిన్న విషయాలకే స్పందించడం, 4 గదుల మధ్య మాట్లాడాల్సిన మాటలు బహిరంగంగా చెప్పడం ఇవి ఒక సీనియర్ నాయకుడికి తగ్గని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఏర్పాటు చేసిన మున్సిపల్ స్కూల్ విషయంలో కూడా ఆనం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎన్నో దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎందరో నాయకులను రాజకీయాలకు తీసుకొచ్చిన నేత కానీ నేటి రాజకీయాలకు ఇమడలేకపోతున్నారా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ఈ వైరాగ్యానికి కారణమా? లేదా ఆత్మకూరుపై ఉన్న అసంతృప్తే ఈ వ్యాఖ్యలకు మూలమా?
ఆనం వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏంటో కాలమే చెప్పాలి.